నన్నే ఇల్లంతా పరిగెత్తిస్తావరా? అయిపోయా. కొంటిగా చూస్తాడు నా భర్త. గిల్లేస్తుందిరా బాబు. చూద్దాం. ఏంటమ్మా నువ్వు చిన్నగా గిల్లాలి కానీ ఇలా కండ చేతికొచ్చేలా గిల్లుతారా? చెప్పింది కదా రయ్యా, మోటు సరసమని. మరి ఇంతనా? రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయాడు కాబట్టి ఈ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఒక్క నిమిషం ఓర్చుకుని ఉంటే అయిపోయేది కదా బాయ్. ఏంట్రా ఓర్చుకునేది? ఒక్కసారి చూడు. బాయ్ మీరు మీనన్ అంటే చావు నప్పుడుదా? అవును, ఉండదు ఉండదు. మీనన్ మౌనంగా ఉన్నాడంటే ఇంకా రెండో టెస్ట్ కూడా రెడీ అన్నమాట. సో మీరా మీనన్? మేడం రెండో టెస్ట్ కి నేను నా టాలెంట్ ఉపయోగించి నేను ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే కానీ నా మొగుడికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. ఏంటి? చేతికి నగలిచ్చామనుకో వాటిని పువ్వులుగా మారుస్తాడు. చూసావా కేడి, ఇక్కడ కూడా కకృతి పడుతుంది. ఆవిడ టాలెంట్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది జోడి. ఒక నిమిషం. నగలు తీసుకొచ్చి ఇందులో మారుస్తాడు. ఏయ్, ఈ నగలు కాదు, లోపల నగలు తెచ్చేయి. నా నగలా? ఏంట్రా? తప్పదులే బాయ్, తప్పదు. తెస్తా రే అభి. ఇప్పుడు వీటిని ఏం చేస్తుందో? పువ్వులుగా మార్చాలంతే. దాదా బాయ్. రేయ్ నీ నగలు ఇందులో. ఇప్పుడు వీటిని పువ్వులుగా మార్చండి. మర్డర్ అయితే ఈజీగా చేసేవాడు, పువ్వుల్లో ఎలా మారుస్తాడు? అయ్యయ్యో, పువ్వులుగా మార్చేశారు ఆయన. చూడండి పువ్వులు. రేయ్ నా నగలు. సెకండ్ టెస్ట్ పాస్ అయిపోయాడు. నగలేవురా? నా నగలు ఏమైపోయారా? నా నగలరా? ఇంకా అర్థం కాలేదా బాయ్? అది నన్ను నిలువు దోపిడీ చేసిందేమో. నిన్నైతే నిలబెట్టి ఎదవం చేసి మరీ దోపిడీ చేసింది. బాయ్ 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 బాయ్. ఇదిగో ఆ పూలన్నీ దాంట్లేసి నగలుగా మార్చేస్తాను. ఇవ్వండి. అది కుదరదు, మా ఆయనకు ఆ టాలెంట్ లేదు. నిన్ను ఏంటి కోపం వస్తుందా పుల్లయ్య? ఏమైనా చెప్పాలా? చెప్పు. నేనెవరో తెలుసా? నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? తెలీదు పుల్లయ్య, అందుకే ఆడుకుంటుంది. ఒక్కసారి నువ్వసలు ఎవరో అని అర్థమయ్యేలా చెప్పు. చెప్పలేడు జేడి. వీడు మనం అనుకుంటున్నవాడు కాదనుకుంటా. వాడే అయితే ఈ పాటికి గన్ తీసి 4 బుల్లెట్లు పేల్చేవాడు. బాయ్ బాయ్ బాయ్. వద్దు బాయ్, వద్దు బాయ్, వద్దు బాయ్. బాయ్ బాయ్ బాయ్, నేను చెప్తాను రండి బాయ్. వద్దు బాయ్, పద బాయ్, నేను చెప్తాను. పద. ఎక్కడికి వెళ్తున్నారు? డ్రాగన్, దాచిపెట్టిన నగలన్నీ తీసుకునిరా. ఏం నగలు మేడం? అది నా కష్టార్జితం మేడం. కాదు, కొట్టేసిన నగలు. ఇచ్చేయ్. ఓకే. జేడి, మనం ఇక్కడ ఉండగానే సెకండ్లో ఎన్ని చోట్ల దాచిందో చూడు జేడి. మహా ముదురు. తీసుకోండి మేడం. అన్నీ ఇమ్మని చెప్పాను. అన్నీ ఇచ్చేసాను కదా మేడం. మీనన్ దగ్గర తీసుకున్న నగలు ఓకే, మరి అబ్బి దగ్గర కొట్టేసినవి? అభి దగ్గర కొట్టేసినాయి ఏంటి? అవి కూడా ఇచ్చేయాలా? ఇచ్చేయాలి. ఇస్తాను.
తీసుకోండి మేడం. మేడం, కెమెరాలకు కూడా దొరకకుండా ప్లాన్ చేశాను కదా మేడం, ఎలా కనిపెట్టేశారు? అభి వంటి మీద లేవంటే నీ కస్టడీలో భద్రంగా ఉంటాయని నాకు తెలుసు. పోలీసులు కూడా క్రిమినల్ లాగా ఆలోచిస్తే మాలాంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? పోలీసులకు కాదు, ముందు మేము దొంగలం ట్రైనింగ్ తీసుకోవాలి. రేయ్ వదిలో. అసలేమనుకుంటుందిరా అదే? నేనెవరు? నేనా? నాతోనే ఆటలాడుతుందా? నువ్వు ఇలా రియాక్ట్ అయ్యి బయటపడాలనే వాళ్ళు అలా చేస్తున్నారు బాయ్. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఒక్కసారి ఆ ధనలక్ష్మి భార్య అని ప్రూవ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఆ తర్వాత మీ కసి తీరే వరకు టార్చర్ చేసి చంపుతారు గాని. జడి, నేనే గెలుస్తున్నాననుకున్న ప్రతిసారి నన్ను ఓడిస్తున్నావు. ఈసారి ఎంత కష్టమైనా ఆ ధనలక్ష్మిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తా. బాయ్ బాయ్, మీరు అనుకునేదే చేతురు గాని బాయ్. ముందు పదండి ఇక్కడి నుంచి, పదండి. అదిగో మీనన్ వస్తున్నాడు. ఈసారి నేనిచ్చే దెబ్బకి పిల్ల వద్దు ఆస్తి వద్దని పారిపోవాలి, లేదా వాడే మీననని అందరి ముందు బయటపడిపోవాలి. మేడం, ఇప్పుడు మీరు పిల్ల అన్నది నన్నేనా? అయ్యో, మీరు రండి బాయ్, రండి. ఇదిగో 3 పరీక్షలు అన్నారు. 1 పాస్ అయ్యాం, 2 ఫెయిల్ అయ్యాం. 3ది ఏంటో చెప్తే అది కూడా పాస్ అయ్యి ఇదిగో దీన్ని మా కూడా తీసుకెళ్తాం. ఏంటి, గెలుస్తామని అంత నమ్మకమా? ఓడిపోనన్న కాన్ఫిడెన్స్. అతని గురించి అన్నీ తెలిసే మీరు నాటకం మొదలుపెట్టారు. పాపం మీ మాటలు విని కకృతి పడి మీరు చెప్పిన పని ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చింది. 10 నిమిషాల్లో పోటీ గెలిచి తనని తీసుకుని వెళ్ళాక ఎంత దారుణంగా చంపుతామో, ఎంత భయంకరంగా టార్చర్ చేస్తామో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఏయ్, హీరోలు విలన్లు కొట్టుకొని కమెడీని చంపేసినట్టు మీరు కొట్టుకొని మధ్యలో నన్ను చంపుతానంటారేంటి? నువ్వు భయపడకు డ్రాగన్, నీ వెనుక మేమున్నా. నా వెనకే ఉంటది, అదే కదా నా ప్రాబ్లం. చెప్పండి మేడం, నెక్స్ట్ ఏంటి? టెస్ట్ ఏం లేదు, మాకు ఒకే ఒక జస్ట్ కన్ఫర్మేషన్ కావాలి. ఏం కన్ఫర్మేషన్ కావాలి? మీరా మీనన్ వాళ్ళ హస్బెండ్ కి వీపు మీద రైట్ సైడ్ పెద్దగా కాల్చిన మచ్చ ఉంటుందంట. సో ఆ మచ్చ ఒకటి ఉంటే మీరా మీనని మీరు తీసుకెళ్ళొచ్చు. మచ్చనా? అవును. పుట్టు మచ్చనా మేడం? కాదు, పెట్టుడు మచ్చ. మీరాకి కోపం వచ్చి వేడి చేసిన అట్లకాడతో వాత పెట్టింది. బాయ్ పెట్టారు బాయ్. అవునవును, ఎర్రగా కాల్చి పెట్టాను. దెబ్బకి చర్మంతో పాటు కండ కూడా కరిగిపోయింది. అబ్బా, ఎంత ముద్దుకుంటదో మచ్చ.